ఎలా ఉన్నారు మీ ఆయన? ఆయన పరిస్థితి ఏం బాగాలేదు. దున్నపోతులా ఇద్దరున్నారుగా, వాళ్ళు ఖర్చు పెట్టి వైద్యం చేయించచ్చుగా. ఎంతో ఖర్చు పెట్టి చూపించాం, డాక్టర్లు కష్టమన్నారు. ఇదే పాట పాడుతూ ఉండండి. నాకేమనిపిస్తోందంటే ఆయన మనసులో మిమ్మల్ని అందరినీ చూడాలని ఆశగా ఉందో ఏమో. అందుకనే మీరందరూ వచ్చి ఆయనకు పాలు పోస్తే ఆయన కష్టపడకుండా కన్ను మూస్తారనుకుంటా. అంటే ఆయన మా వల్ల చచ్చాడని మా మీద నింద వేయడానికి అంత మాట అన్నారు? లేకపోతే ఏంటి, చావుపోయి అతనికి మా చేత పాలు పోయించి ఆయన పోతే ఆ పాపాన్ని మా కుటుంబం మీద వెయ్యాలనా? చూడండి, ఈ ఇంటి నుంచి ఎవరూ రారు. మేము రాలేదని బాధపడకుండా పోయేవాడిని పోయేదాకా బాగా చూసుకోండి. ఇదిగో ఖర్చులు కింద నుంచి పంపించు. నిన్న 500 రూపాయలు తీసాడని అన్నయ్యని కొట్టారు కదా, కానీ మావయ్య ఉదయం వచ్చి ఆ డబ్బు తనే తీశానని చెప్పాడు. అన్నయ్య తప్పు చేయలేదు. ఎందుకు నన్ను అన్నయ్యని అంత దారుణంగా కొట్టారో అది మీకు తప్పనిపించలేదా? ఎందుకని మీరు నన్ను ఒకలా అన్నయ్యని ఇంకోలా చూస్తున్నారు నాన్న? ఏయ్, మగపిల్లని ఎలా పెంచాలో ఆడపిల్లని ఎలా పెంచాలో కన్న తండ్రి నాకు బాగా తెలుసు. నాది చెప్పే వయసు గానీ చెప్పించుకున్న వయసు కాదు. నీతో పాటు చదువుకున్న వాళ్ళంతా అడ్డమైన డ్రెస్సులు వేసుకున్నా నువ్వు లంగా ఓనియే వేసుకోవాలంటున్నాను కదా, ఇది అంతే. అది సరే, కానీ తప్పే చేయకుండా దెబ్బలు తింటుంటే అన్నయ్య మనసు ఎంత బాధపడుతుంది. ఏది అని పిలు. అన్నయ్య, కూర ఏం చేసావు? నాటుకోడి కూర. మొత్తం తీసుకురా. రారా, పిలిచావా బావా? కూర్చోమంటున్నారా? కూర్చో. ఏయ్, అది అక్కడ పెట్టవే. పెట్టమంటుంటే. తినరా, తిను. చాలు. మంద ఎక్కువైనట్టుంది రోయ్. ఏం లేదు బావా, కూర వాసన అదిరింది అంటున్నా. బాగా తినరా, తిను. తిను. రే, అన్నం పిసుకుతావేంట్రా, కూర తినరా. బాగా తిను. ఇదిగో తిను, తిను. వద్దు. ఏంటద్దు? గుండెకాయ వద్దు. రే, గుండెకాయ తినరా, అదేరా బలం. తిను. గుండెకాయ నాకు నచ్చదు. ఎందుకు నచ్చదు? ఏమే, వీడు గుండెకాయ నచ్చదా? వాడికి అది నచ్చదండి, వాడు తినేది ముక్కలే. రే, రేపు కొట్లో నువ్వు ఒక్కడవే మూటెత్తి పడేయాలంటే ఏం చేస్తావరా? ఇలా చూడు, ఇలా ఉండాలి. పొలంలో ఉన్నావు కదరా, తిను. తిను. అది తింటే వాంతొస్తుంది. వాంతొస్తుంది. వా, ఏంటే వీడు? రే, గుండెకాయ తింటే వాంతొస్తుందా? వస్తుంది బావా. ఓహో, రాదు 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 రాదు. అయితే తినరా, తిను. బావా, వాడు తినకపోతాడు బావా, నాకేమి నేను తింటా. రైట్ రైట్. తినరా, ఇదిగో తిను. ఒంటికి మంచిదిరా. వాంతొస్తుంది. నేను ప్రేమగా తినిపిస్తున్నానుగా, తిను. ఆను ఆను. రే, లోకంలో ఏ తండ్రి అయినా నీ అంత వయసున్న కొడుకు ఇలా తినిపిస్తాడట్రా? నేను ప్రేమగా తినిపిస్తున్నాగా, తిను. తిను, తిను. తినమంటుంటే ప్రేమగా
వంశీని. నువ్వేం చెప్పబోతున్నావో నాకు తెలుసు. నీకు నా మీద ఏదో తెలియని ఫీలింగ్ కలిగింది. అది ఇష్టమో స్నేహమో ప్రేమో నీకు తెలియట్లేదు. ఒక్కసారిగా నా గుండెల మీద వాలిపోవాలనిపిస్తుంది. అవునా శిల్ప? నాకు కూడా ఏదో తెలియని ఫీలింగ్ గుండె నిండా ఉంది. అది ప్రేమే అయి ఉంటుంది అంటాననుకున్నావా? ఇలా ప్రేమ, వంకాయ, గోంగూర లాంటి ఫీలింగ్స్